తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియే విషయం ఏంటంటే, సైబర్ నేరగాళ్ళు మనకు ఫోన్లు చేసి మోసం చేసి డబ్బులు ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకున్నా మేము పోలీసులము ఎస్ఐలము సిఐలము అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి నకిలీ పోలీసులు ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకున్నా ఈ మధ్యలో ఒక డూప్లికేట్ పోలీసు వాళ్ళు స్వర్ణకారులను టార్గెట్ చేసుకొని బంగారం షాపుల వాళ్ళని టార్గెట్ చేసుకొని డబ్బులు కొట్టించుకుంటున్నారు. అయితే 1930 నెంబర్ 100 నెంబరు ఎమర్జెన్సీకి ఎట్లయితే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తామో సైబర్ క్రైమ్లో ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే 1930 నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళు కేసు బుక్ చేస్తారు, స్పందిస్తారని చెప్పేసి తెలియడం జరిగింది. 1930 నెంబర్కు మనం ఫోన్ చేసి చూద్దాం ఏం చెప్తారు, స్పందిస్తారా లేదా అనేది చూస్తే ఏ రకంగా చేయాలనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. हेल्प लाइन नंबर 1930 में आपका स्वागत है. वेलकम टू साइबर क्राइम हेल्प लाइन नंबर 1930. Please select 1 for English and select 2 for Telugu. మనం తెలుగు కాబట్టి 2 తెలంగాణ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సెంటర్ కు స్వాగతం. ఈ హెల్ప్ లైన్ నంబర్ ఆన్లైన్ ద్వారా మోసపోయిన వారికి మాత్రమే. మీ కాల్ మా సంబంధిత అధికారికి కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి లైన్లో వేచి ఉండండి. మీరు సైబర్ క్రైమ్ కారణంగా డబ్బు పోగొట్టుకున్నట్లయితే కంప్లైంట్ ఫైల్ చేయాలనుకుంటే 1 నొక్కండి. నాన్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ కోసం కంప్లైంట్ ఫైల్ చేయాలనుకుంటే 2 నొక్కండి. మీరు మీ కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే 3 నొక్కండి. మనం రెండో నెంబర్ మీరు ఆర్థిక నేరం కానీ అనగా నాన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ కి గురైనారా? నాన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ అనగా ఆన్లైన్ లో వేధించడం, సోషల్ మీడియా లాగిన్ ఐడి కాంప్రమైజ్ చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ సోషల్ మీడియా అకౌంట్ ని వాడడం, లోన్ రీపే పేరుతో వాట్సాప్ లో బెదిరించడం, మీ యొక్క అశ్లీల వీడియోని పబ్లిక్ చేస్తాం అని బెదిరించడం. ఈ తరహా నేరాలను cybercrime.gov.in వెబ్సైట్ లో లాగిన్ చేసి మీ యొక్క ఫిర్యాదుని నమోదు చేసుకోగలరు. సరే ఇంకోసారి ట్రై చేద్దాం. లాగిన్ అయ్యి అవి ఎంత ఏడో తెలుస్తుంది మనోళ్ళకి. साइबर क्राइम हेल्प लाइन नंबर 1930 में आपका स्वागत है. वेलकम टू साइबर क्राइम हेल्प लाइन नंबर 1930. Please select 1 for English and select 2 for Telugu. తెలంగాణ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సెంటర్ కు స్వాగతం. ఈ హెల్ప్ లైన్ నంబర్ ఆన్లైన్ ద్వారా మోసపోయిన వారికి మాత్రమే. మీ కాల్ మా సంబంధిత అధికారికి కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి లైన్లో వేచి ఉండండి. మీరు సైబర్ క్రైమ్ కారణంగా డబ్బు పోగొట్టుకున్నట్లయితే కంప్లైంట్ ఫైల్ చేయాలనుకుంటే 1 నొక్కండి. నాన్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ మీ కాల్ను మా అధికారికి కనెక్ట్ చేసే వరకు లైన్లో వేచి ఉండండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అనగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మొదలైన వాటిలో అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దు. మెసెంజర్ అనగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటిలో అపరిచితులతో చాట్ చేయవద్దు. మోసగాళ్లు మీ ఫోటోలను మరియు వీడియోలను రికార్డు చేసి వాటిని మాఫ్ చేసి మీ స్నేహితులకు, బంధువులకి పంపిస్తామని చెప్పి డబ్బుల కోసం మిమ్మల్ని బెదిరిస్తారు. మీ కాల్ అందుబాటులో ఉన్న మరొక అధికారికి కనెక్ట్ చేసే వరకు దయచేసి లైన్లో వేచి ఉండండి. మీ కాల్ను మా అధికారికి కనెక్ట్ చేసే వరకు లైన్లో వేచి ఉండండి. మీరు సైబర్ క్రైమ్ ను ఆన్లైన్ లో cybercrime.gov.in లో కంప్లైంట్ చేయవచ్చు అని మీకు తెలుసా? నమస్తే, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ స్వాగతం. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి.
నా పేరు కొండవ నరసింహాచారి సార్, విశ్వకర్మ టీవీ. చెప్పండి సార్. ఒక గుర్తు తెలియని వ్యక్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులకి ఫోన్ చేస్తూ మీరు దొంగ వద్ద బంగారం కొన్నారు 13 గ్రాములు సప్నా శ్రీనివాస్ అనే కస్టమర్స్ వద్ద, ఒక 8 గ్రాముల బంగారము మీకు అమ్మారు, 5 గ్రాములు కమ్మలు చేయించుకున్నారు, మీ పైన కేసు బుక్ అవుతుంది, నేను కాకినాడ ఎస్ఐని మాట్లాడుతున్నాను, కాకినాడ సిఐని మాట్లాడుతున్నాను అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు కొట్టించుకుంటున్నాడు సార్. ఓకే, ఫోన్పే గూగుల్ పే చేయించుకుంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా టోటలు ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్న షాపులకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నాడు. చేసి ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టడం ఏం లేదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడము, నేను ఎస్ఐని అని చెప్పడము, అది పోలీసు ఎస్ఐ డ్రెస్ వేసుకున్న డీపీ పెట్టుకోవడము, ట్రూ కాలర్లో భయభ్రాంతులకు గురి చేయడం, మీ పైన కేసు అవుతుంది, మీరు కాకినాడకు రావాలని చెప్పడము. వీళ్ళు భయపడి అంత దూరం ఎక్కడొస్తాం సార్ అంటే, నేను పై ఆఫీసర్లతో మాట్లాడి నేను సెట్ చేస్తాను, డబ్బులు ఫోన్పే చేయండి 8 గ్రాములు అని చెప్పేసి డబ్బులు కొట్టించుకోవడము. సంవత్సరం నుండి ఇదే నడుస్తుంది సార్. ఆల్రెడీ మేము సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాము, ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి. చూసిన వాళ్ళు కొడతలేరు డబ్బులు, చూడని వాళ్ళు డబ్బులు కొట్టి మోసపోతున్నారు సార్. సార్ మీరు అందించేటటువంటి అవేర్నెస్ అయితే బాగానే ఉంది సార్, కానీ ఇప్పుడు మీరు పెట్టడం ద్వారా కొందరికి సహాయం అయితే చేయగలుగుతున్నారు, కానీ దాని పట్ల అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమౌంట్ పంపించడం తద్వారా మోసపోవడం అనేది జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కూడా అదే చేస్తూ ఉంటారు సార్ ఎప్పటికీ. కానీ సో మీ సహాయం చేసినంత వరకు ఉంటుంది, కానీ ఇప్పుడు అవేర్నెస్ లేని వాళ్ళు ఖచ్చితంగా మోసపోతూ ఉంటారు సార్. అది మనము సో మా పట్ల కూడా చేస్తూ ఉంటాం సార్. ఒకసారి మీ వాట్సాప్ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 9666 17 ఓకే 2015. ఓకే సార్, మా తరపు నుంచి మీకు లింక్తో పాటు ఒక యూట్యూబ్ లింక్ అనేది పెట్టాం సార్. సో దాన్ని చూసుకుంటూ ఒకటి నాన్ ఫైనాన్షియల్గా ఒకటి సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయండి. సో మీ ద్వారా ఉన్నటువంటి సమాచారం అంతా మాకు వాట్సాప్ ద్వారా పంపించండి సార్. ఒకటి ఇది ఈ నెంబర్ వల్ల అతను ఎవరైతే నేను పోలీసును ఎస్ఐని సిఐని అని చెప్తా ఉన్నాడు, ఆ నెంబర్స్ మీకు చెప్పాలా సార్? అది మాకు వాట్సాప్ ద్వారా అన్ని మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం మాకు పంపించండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం ఖచ్చితంగా చర్య తీసుకొని ఇతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి సార్. చట్టరీత్యా చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది మా ద్వారా. మీరు దాంట్లో మీరు పంపించిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లో వృధా అవ్వదు సార్. ఓకే, అయితే కొన్ని పోలీస్ స్టేషన్లకు మా వాళ్ళు కేసు పెట్టడానికి వెళ్తే కేసులు తీసుకుంటలేరు సార్ కొన్ని చోట్ల. సార్ ఇప్పుడు కొన్ని చోట్ల కేసు తీసుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఎలా ఉంటుందంటే లాస్ ఆఫ్ అమౌంట్ ఇష్యూ, కానీ అక్కడ విక్టిమ్స్ యొక్క సినారియో ఏ విధంగా మోసపోయినారనే దాన్ని బట్టి కంప్లైంట్ తీసుకోకపోవడంలో అలా ఉంటుంది. కానీ 99% కంప్లైంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు సార్. ఓకే ఓకే సార్, నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే నేను కూడా అన్ని డీటెయిల్స్ మనకి పంపిస్తా ఉంటాను సార్. మా తరపు నుంచి ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్తో సంప్రదింపు జరిపినందుకు ధన్యవాదాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, సైబర్ క్రైమ్ మనం ఆల్రెడీ డీజీని కలుస్తున్నాం, సైబర్ క్రైమ్ డీసీపీని కూడా కలుస్తున్నాం ఈ 2 డేస్లో. కానీ మీరు కూడా ఎవరెవరికైతే ఫోన్లు వచ్చినాయో మీరందరూ కూడా 1930 నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి. అర్థమవుతుందా? 1930 100 నెంబర్కి ఎట్లయితే డైల్ చేస్తామో 1930కి ఫోన్ చేయండి. ఇప్పుడు నేను లైవ్లో చేసి చూపించాను. తెలుగు అయితే 2 నొక్కండి అంటది, ఇంగ్లీష్ అయితే 1 నొక్కండి అంటది. తెలుగే కదా మనం, 2 నొక్కండి. డబ్బులు పోడగొట్టుకున్న వాళ్ళైతే 1 నొక్కండి. డబ్బులు పోకుండా వేరే రకంగా మోసపోయిన వాళ్ళైతే 2 నొక్కండి అంటది. మీరు ఏ రకంగా మిమ్మల్ని వేధిస్తున్నారు, ఏ రకంగా ఫోన్ చేస్తూ ఉన్నాడు అని నకిలీ పోలీసు, ఆ విషయాన్ని సైబర్ క్రైమ్ వాళ్లకు తెలియచేయండి. నెంబర్ నోటెడ్ చేసుకోండి. 1930 అనే సైబర్ క్రైమ్ నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి. చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి పిటిషన్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి తెలియచేయండి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.